ఉత్తర కొరియాకు చెందిన నేత కిమ్ జాంగ్ ఉన్ తమ సైన్యాన్ని యుద్ధ సామర్థ్యాన్ని పెంపొందించేందుకు కఠిన శిక్షణలను మరింత బలోపేతం చేయాలంటూ ఆదేశించారు. ఎప్పుడైనా యుద్ధానికి తక్షణమే స్పందించగల సామర్థ్యం కలిగి ప్రతి యుద్ధంలో శత్రువును నశింపచేయగలిగే స్థాయిలో సైన్యాన్ని అభివృద్ధి చేయాలంటూ కిమ్ జాంగ్ ఉన్ సూచించారు. ఉత్తర కొరియన్ స్టేట్ మీడియా ఈ విషయాన్ని వెల్లడించింది. కిమ్ జాంగ్ ఉన్ ఇటీవలే జరిగిన ఆర్టిలరీ ఫైరింగ్ పోటీని పరిశీలించారు. ఈ శిక్షణలో సైన్యపు విభాగాలు సముద్ర లక్ష్యాన్ని నిర్దిష్ట సమయానికి ధైర్యంగా హిట్ చేయమని ఆదేశించారు. కఠిన మరియు మార్పులు తేలికపాటి చేసే ఆధునిక యుద్ధ వాతావరణంలో సైన్యపు వ్యూహాలను మరింత అభివృద్ధి చేయాలని చెప్పారు. ఈ శిక్షణను అంగీకరించి నిజమైన యుద్ధానికి సిద్ధంగా ఉండేందుకు మరింత శిక్షణ అవసరమని, శక్తివంతమైన యుద్ధ నివారక పద్ధతి అంటే శత్రువులపై స్పష్టమైన అవగాహన అన్నారు. ఈ కార్యక్రమంలో వైస్ చైర్మన్ పాక్ జాంగ్ చోన్, రక్షణ మంత్రి నో క్వాంగ్ చోల్ మరియు KPA చీఫ్ ఆఫ్ జనరల్ స్టాఫ్ రీ యోంగ్ గిల్ వంటి ఉన్నతాధికారులు పాల్గొన్నారు. ఫిబ్రవరిలో రక్షణ మంత్రిత్వ శాఖను సందర్శించినప్పుడు 2025ను సైనిక శిక్షణ సంవత్సరంగా ప్రకటించి అప్పటి నుంచి సైనిక శిక్షణను మరింత ప్రాధాన్యత ఇచ్చారు. మే చివర్లో కూడా కిమ్ జాంగ్ ఉన్ ఆర్టిలరీ ఫైరింగ్ పోటీని పర్యవేక్షించారు. దక్షిణ కొరియా ఐక్యత మంత్రిత్వ శాఖ ఒక అధికారులు వ్యాఖ్యానించినట్టు ఉత్తర కొరియా శిక్షణల్లో దక్షిణ కొరియా లేదా అమెరికాపై ప్రత్యేక లక్ష్యం లేదు. ఆర్చ్ ఎనిమి అంటే ఎవరి దేన్నో స్పష్టంగా చెప్పలేము. దక్షిణ కొరియా ఇన్స్టిట్యూట్ ఫర్ నేషనల్ యూనిఫికేషన్ సీనియర్ రీసెర్చ్ హోమ్ మిన్ పేర్కొన్నట్టుగా KCNA ఫోటోలో కనిపించిన 170 మిల్లీమీటర్ల సెల్ఫ్ ప్రొఫైల్ గన్ను ఉద్దేశించి ఉత్తర కొరియా, రష్యా, ఉక్రెయిన్ యుద్ధంలో పొందిన అనుభవాలను తమ సైనిక శిక్షణలో చేర్చుకునేందుకు యత్నిస్తున్నట్టు తెలుస్తోంది. ఉత్తర కొరియా రష్యాకు ఈ ఆయుధాలు పంపినట్టు కూడా నివేదికలున్నాయి.